ప్రైవేటు విద్యాసంస్థలలో పుస్తకాలు, డైరీ, యూనిఫామ్ ఇష్టానురాజ్యంగా అమ్ముతూ విద్యార్థుల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలను అమ్మకూడదని ఉన్నప్పటికీ పుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల దగ్గర దోచుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం నల్గొండ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలలో పుస్తకాలను, డైరీ, యూనిఫామ్ ఇష్టానురాజ్యంగా అమ్ముతూ విద్యార్థుల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు అమ్మకూడదని ఉన్నప్పటికీ పుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల దగ్గర దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలపై, విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో బహిరంగంగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సరైనది కాదన్నారు. అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలో పెంచిన ఫీజులను తగ్గించాలని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు నియంత్రించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు వినయ్, శ్రీకాంత్, శివ, వాసు, నవీన్, మహేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటా ఉన్నారు. దీన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో వందలాది ప్రైవేటు పాఠశాలలు నల్గొండ పట్టణం, మిర్యాలగూడెం, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు. అక్కడ ఫీజులకు సంబంధించినటువంటి వివరాలు డిస్ప్లే చేయాలి, పేరెంట్స్ కమిటీతో ఫీజులు నియమించాలి. అట్లాంటివి ఎలాంటివి జరగట్లేదు. అధికారులు జీవో నెంబరు ఏవైతే ప్రభుత్వ జీవో నెంబర్లు ఉన్నాయో అవి ఏవి పట్టించుకోకుండా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి వర్గాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే ఈ ఫీజులు పెంచిన ఫీజులు తగ్గించాలనే పాఠశాలలో ఎక్కువ శాతం పుస్తకాలు, యూనిఫాము, డైరీ, టై బెల్ట్ అమ్ముతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా అధికారులు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారు, డిఓ గారు స్పందించి వెంటనే వీటిపై చర్యలు తీసుకొని కేసులు బనాయించి వాళ్ళ మీద అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నటువంటి యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని మేము ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.